కనీసం కూడా హుందాతనం లేకుండా, రవ్వంత కూడా హెల్తీ రాజకీయం అనే మాటే వినిపించకుండా, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రాజకీయం నడుస్తూ ఉందా అంటే, నాకు తెలిసి ఒక ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ఇంకా ఇంతకు మించి దారుణం మరెక్కడా గూడా ఉండదేమో. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అటు టీడీపీ ప్లస్ అనుకోవాలి ఇంకా. అంటే అన్నీ ఆ నీడలోనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, ఇటు వైసీపీ అటు టీడీపీ ప్లస్ అనాలేమో. వీళ్ళ మధ్య రాజకీయాన్ని చూస్తే అసలు ఎప్పుడురా బాబు ఇవి ప్రక్షాళన జరిగేది అనిపిస్తుంది. మొదటేమో టీడీపీ మొదలెడుతుంది ఏమని, గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ. ఎట్లా గొడ్డలి పార్టీ? జనరల్గా లాజిక్ ఎక్కడ? రాష్ట్రంలో వీళ్ళే అధికారం, కేంద్రంలో వీళ్ళే అధికారం, విచారణ సంస్థలు సిబిఐ లాంటి విచారణ చేసే న్యాయస్థానాలు విచారణ చేసే, ఒకసారి బట్టి 2 సార్లు 3 సార్లు విచారణ చేయించే వివేకానంద రెడ్డి గారి కేసు మరి ఆ పరిధిలో ఉన్నది, వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేకపోతే టీడీపీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టులో పిటిషన్ వేయాలి, అక్కడ ఆధారాలు సమర్పించారు. అది ఇసిపెట్టేసి జగన్ ఏదో ఒక నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో పదే పదే గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ. అసెంబ్లీలో కూడా ఇదే మాటే. అదే అసలు ఏమన్నా హుందాతో కూడిన మాటలు అవి. గొడ్డలి పార్టీ గొడ్డలి పార్టీ. ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం నిర్ణయం తీసుకున్నారు, అరే మేమేదో హుందాగో కాసింత పద్ధతిగా రాజకీయాలు చేద్దాం అనుకుంటే అధికార పార్టీ శృతి మించిపోతూ ఉంది, మరి మేము కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం, మేము కూడా అలాగే చెప్తా ఏమంటే వాళ్ళ పార్టీని పిలుస్తాం, ఇక నుంచి వాళ్ళది వెన్నుపోటు పార్టీగా నామకరణం చేస్తాం, సెప్టెంబర్ 1న ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తాం, సెప్టెంబర్ 1న ప్రపంచ వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తాం, తెలుగుదేశం పార్టీ కాదు అది వెన్నుపోటు పార్టీ అంటామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మేరకు ఆ ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ శ్రేణులందరికీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇలా పిలవడాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మొదలెట్టారు. తాజాగా వాళ్ళ పార్టీ నాయకులు శ్రేణులతో సమావేశమైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తెలుగుదేశం పార్టీ అనే ప్రస్తావన తీసుకురాలే. వెన్నుపోటు పార్టీ అరాచకాలు, వెన్నుపోటు పార్టీ కూటమి, వెన్నుపోటు పార్టీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది, వెన్నుపోటు పార్టీ కుట్రలు చేస్తుంది, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పార్టీ అనే ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఎక్కడ టీడీపీ అనే మాట వినపరాలి. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు కూడా వెన్నుపోటు పార్టీ మండలి నుంచి పారిపోయింది, వెన్నుపోటు పార్టీకి మినిమం కూడా విలువలు లేవు, వాళ్ళ కనీసం సాంప్రదాయాలు తెలియదు, ఈ వెన్నుపోటు పార్టీ కుట్రలు చేయడం తప్ప వీళ్ళకి చక్కగా సభా గౌరవాలను పాటించడం తెలియదు, ఈ వెన్నుపోటు పార్టీకి పాలించడమో తెలియదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా వెన్నుపోటు పార్టీ అని. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు అదే కంటిన్యూ చేస్తారు కదా. సో ఇక వాళ్ళ పార్టీ నాయకులు మీడియా సమావేశాల్లో, టీవీ డిబేట్లలో వెన్నుపోటు పార్టీ అని మొదలెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో టీడీపీని వెన్నుపోటు పార్టీ, అంతకుముందు నుంచి టీడీపీ ఏమో వైసీపీని గొడ్డలి పార్టీ అంట. సరిపోయింది. అసలు ఒక్క రవ్వంతైనా హుందాతనం ఉందా? హెల్దీ రాజకీయం ఉందా? అసలు ఇంకా అటు మరి ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీ వాళ్ళ పెళ్ళిళ్ళకు పోవద్దు, నిశ్చితార్థాలకు పోవద్దు, చావులకు పోవద్దు, సంస్మరణ దినాలకు పోవద్దు. ఎంత దారుణమయ్యా రాజకీయం. ఆ జంజీ లాంటి వాళ్ళు ఏదైనా ఒక పవర్ ఎమర్జీ ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాలను కనుక సంస్కరిస్తే ఎంత బాగుంటుందో.